హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజైతే చికెన్ తీసుకొచ్చారు మా ఇంట్లో. చికెన్ అయితే శుభ్రంగా ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో అయితే ఉప్పు, కారం, ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, మిరియాలు ఇవన్నీ వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక దబ్రా అయితే పెట్టుకుని ఆయిల్ కొంచెం పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ మొత్తాన్ని దీంట్లో దబ్రాలో అయితే వేసేసుకోవాలి. అది కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఉల్లిపాయలు పేస్ట్ మొత్తం ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకొని కొంచెం సరిపడా పేస్ట్ అయితే వేసి ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు కూడా వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇక్కడైతే కూర కొంచెం ఉడుకుతూ ఉంటుంటే కొత్తిమీర, కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసి కొంచెం గరం మసాలా వేసి మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం సేపు కూరనైతే ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకుని కూరనైతే కొంచెంసేపు ఉడకనివ్వాలి. కూర అయితే ఉడుకుతూ వచ్చింది. ఇక్కడైతే కొత్తిమీర మళ్ళీ పైన అయితే గార్నిష్ వేసుకుంటున్నాను నేను. కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ చేసుకుంటున్నాం. బిర్యానీకి అయితే స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ఒక దబ్రా అయితే పెట్టుకుని దబ్రాలో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందాక మనం చికెన్ కర్రీలోకి అయితే ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఉల్లిపాయలు పేస్ట్ అవన్నీ, ఆ పేస్ట్ కూడా కొంచెం అంతా వేసుకుని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో అయితే పుదీనా, కొత్తిమీర వేసుకుని వేపుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని వేగనివ్వాలి. కొబ్బరి పేస్ట్ వేగిన తర్వాత బిర్యానీ మసాలా, గరం మసాలా కొంచెం మన టేస్ట్కి సరిపడా వేసుకొని వేపుకోవాలి. ఇదంతా మగ్గనివ్వాలి కొంచెం బాగా. ఈ మొత్తం వేగిపోయిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ బాగా మసిలిన తర్వాత బిర్యానీ రైస్ కూడా వేసుకోవాలి. ఇక్కడైతే అన్నం అయితే బాగా ఉడుకుతూ ఉంది. కిందకి మొత్తం ఇట్లా మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను. ఇక్కడ ఉడుకుతూ ఉంది రైస్ అయితే. బిర్యానీ అయితే ఉడికిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఫస్ట్ టైం లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియో అయితే ప్లీజ్ అందరూ చూడండి. ఇక్కడైతే కొన్ని అంట్లు అయితే ఉన్నాయి. అమ్మ అయితే అంట్లు అయితే తోముతుంది. పొద్దున్న టిఫిన్ కూడా చేసాం కదా, ఆ టిఫిన్ చేసిన అంట్లు కూడా ఉన్నాయి. ఇడ్లీవి అవన్నీ గిన్నెలు అయితే కడిగేసుకుంది ఇక్కడ అమ్మ మొత్తం. తర్వాత బిర్యానీ అయితే మా బాబుకి అయితే వేసి పెట్టేస్తాను. మా బాబు అయితే తింటున్నాడు ఇక్కడ బిర్యానీ. మా బాబుకి పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే చికెన్ కర్రీ ముక్క అయితే బాగా ఉడికింది, చాలా బాగుంది సాఫ్ట్గా. బిర్యానీ కూడా చాలా బాగుంది. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, అమ్మ అయితే ఇట్లా ఇంకా బిర్యానీ ఇవన్నీ చేసి పెడతా ఉండిద్ది. బిర్యానీ తినగానే ఇక్కడ బిందు ఫీజ్ జీరా మసాలా డ్రింక్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. బిందు ఫీజ్ జీరా మసాలా డ్రింక్ అయితే దీని గురించి మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ గ్లాసులో అయితే బిందు ఫీజ్ జీరా మసాలా డ్రింక్ అయితే పోసుకుని టేస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇది చూడటానికి అయితే అచ్చం కూల్ డ్రింక్ లాగా ఉంది. దీని టేస్ట్ అయితే జీరా వాటర్ లాగా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడు టేస్ట్ చేయకపోతే కనుక ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కొన్ని చెట్లు అయితే చూపిస్తున్నాను. ఇదైతే మామిడి చెట్టు. మామిడి చెట్టుకి అయితే అక్కడక్కడ కొన్ని మామిడికాయలు అయితే ఉన్నాయి. మొన్న 1 వీక్ బ్యాక్ అయితే బాగా గాలి వాన వచ్చింది కదా, అప్పుడైతే మామిడికాయలన్నీ చాలా వరకు రాలిపోయినాయి. అప్పుడు మాత్రం అక్కడక్కడ కొన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇదైతే రామాఫలం చెట్టు. ఇదైతే రామాఫలం. ఇది సేమ్ టేస్ట్ అయితే సీతాఫలం లాగే ఉండిద్ది. దీని లోపల అయితే గుజ్జు చాలా బాగా ఎక్కువగా ఉండిద్ది, చాలా తీయగా ఉండిద్ది సీతాఫలం కన్నా కూడా. ఈ చెట్టుని అయితే మీరు ఎప్పుడైనా చూసారా, ఈ కాయని టేస్ట్ చేశారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే కొన్ని చెట్లు చూపిస్తున్నాను. ఇదైతే షోయింగ్ చెట్టు. ఈ చెట్టు
చూసారు ఆకుల మీద ఇలా మచ్చలు మచ్చలాగా ఇట్లా ఉండిద్ది. చూడటానికి చాలా అందంగా చాలా బాగుండిద్ది ఈ చెట్టు అయితే. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్